వేసేసి ఒక 2 నిమిషాల పాటు వేగనిద్దాం. మన మిక్స్చర్ లైట్గా వేగిపోయింది. పాలకూరలో చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్గా వాటర్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఈ మిక్స్చర్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇందులో కొంచెం కరివేపాకు, అది కూడా లైట్గా కట్ చేసేసేయండి. అలాగే ఇందులో మనం రవ్వ వచ్చేసి మొక్కజొన్న రవ్వ వాడుతున్నాం. ఈ మొక్కజొన్న రవ్వ కొంచెం నానబెట్టుకోవాలి. ఒక 15 to 20 మినిట్స్ వరకు నీళ్ళల్లో, కొంచెం వేడి నీళ్ళలో కావాలంటే కూడా వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే లైట్గా సాఫ్ట్గా అవుతుంది. ఈ మొక్కజొన్న రవ్వ 1 కప్పు. ఓట్స్ కూడా గ్రైండ్ చేసుకున్నాను. మన రెగ్యులర్ ఓట్స్, ఏ రకమైన ఓట్స్ కానీ మసాలా తీసుకోకండి, ప్లెయిన్ ఓట్స్ తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని కొంచెం బరకుగా పొడి చేసుకోండి. ఇప్పుడు ఈ పొడి చేసి పెట్టుకున్న 1.5 కప్పు ఓట్స్, అలాగే ఇందులో కొంచెం మిరియాల పొడి, ఎక్కువ కాదు. ఇప్పుడు మనం మజ్జిగ వేసి కలుపుకోబోతున్నాము. సో ఇక్కడ మజ్జిగ వేసే ముందు ఒక్కసారి మిక్స్ చేద్దాం. రవ్వ ఉంది, అలాగే ఓట్స్ ఉంది కాబట్టి మజ్జిగ వేస్తూ ఉంటే పీల్చుకుంటూనే ఉంటుంది. సో జాగ్రత్తగా చూసుకోండి. ఇందులో మనం మజ్జిగ వేసుకుందాం. ఓట్స్ చాలా ఫాస్ట్గా మజ్జిగని పీల్చేసుకుంటుంది. ఇప్పుడు లాస్ట్లో ఫ్రూట్ సాల్ట్, 1 టీ స్పూన్ ఫ్రూట్ సాల్ట్ వేసేసుకోండి. వేసుకోగానే ఇన్స్టెంట్గా చూడండి ఎలా ఉబ్బిపోయిందో. ఇక్కడ నా దగ్గర ట్రే రెడీగా ఉంది. అలాగే ఇందులో మనం కొంచెం ఆయిల్ కానివ్వండి, బటర్ కానివ్వండి, ఏదన్నా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి మిక్స్ చేయండి. అలాగే ఇక్కడ మన బేకింగ్ ట్రేకి కూడా కొంచెం ఆయిల్ లైట్గా గ్రీస్ చేసుకుందాం, అంటుకోకుండా ఉండటానికి. మరి చక్కగా గ్రీస్ చేసేసాను ఆయిల్తో. లోపల కూడా ఆయిల్, కొంచెం ఎక్స్ట్రాగా ఆయిల్ వేస్తారు. ఇప్పుడు మనం ఈ మిక్స్చర్ని స్టీల్ ప్లేట్ కానివ్వండి, కేక్ డిష్ కానివ్వండి, ఏదన్నా వాడుకోవచ్చు. ఇందులో వేసేసి ఇప్పుడు మనం ఒక 15 to 20 మినిట్స్ వరకు స్టీమ్ చేసుకుందాము. మీరు కావాలంటే మీరు ఇడ్లీ పాత్రలో కూడా ఇడ్లీలాగా వేసుకొని కూడా స్టీమ్ చేసుకోవచ్చు. మరి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు మనం వెయిట్ చేద్దాం. స్టీమ్ అయిన తర్వాత కొంచెం చల్లారనివ్వండి. ఆ తర్వాతనే మనం తీసేస్తే నీట్గా విరగకుండా వస్తుంది. సో నేనేం చేశానంటే చక్కగా స్టీమ్ చేసుకుని కొంచెం చల్లార్చుకున్నాను. ఆ తర్వాత ఇది తీసి పక్కన పెట్టుకుంటాను. చూడండి, స్టీమర్లో నుంచి తీసేసి పక్కన పెట్టి కాస్త చల్లారిన తర్వాత ఎలా ఇడ్లీలు తీస్తామో సేమ్ అలాగే ఈ డోక్లాలను కూడా అలాగే తీసుకోవాలి. వేడిగా తీసుకుంటే అప్పుడప్పుడు విరిగే అవకాశం ఉంటుంది. సో చూసి జాగ్రత్తగా తీసుకోండి. చిన్న పీస్గా కట్ చేసి మనము టేస్ట్ చేసేద్దాం. చక్కటి పాలకూర వాసన. భలే సాఫ్ట్గా ఉందండి. ఈ మిరపకాయల్లో కూడా రంగు మారినంత మాత్రాన ఏం మార్పు ఉంటుందా అంటే ఉంటుంది. కొంచెం ఎర్ర రంగు ఉన్న వాటిల్లో వైటమిన్ సి, ఇలా కొన్ని ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క దాంట్లో కేపబిలిటీస్ ఉంటాయి. ఇలా రకరకాల రంగులు వేసుకొని క్యాప్సికమ్ అయినా కానీ మంచి టేస్ట్ ఇస్తుంది. ఈ 3 రకాల క్యాప్సికమ్స్ కలిపి మనం ఈరోజు డిష్ చేయబోతున్నాం. ముందుగా నూనె వేడెక్కిన తర్వాత రొయ్యలని లైట్గా వేయించేసుకొని తర్వాత వంట ప్రారంభిస్తే భలేగా ఉంటుంది. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా ఏం ఫ్రై చేసుకుందాం, ఈ రొయ్యలు ఫ్రై చేసుకొని లైట్గా ఇలా. అయితే రొయ్యల్లో కొంతమంది కొంచెం అంత కారము, కొంచెం అంత పసుపు, కొంచెం అంత ఉప్పు, అలాగే వీలైతే ఈరోజు పుట్నాల పొడి కూడా ఉంది. ఇవన్నీ వేసేసుకొని చక్కగా కలిపి ఫ్రై చేసేసుకున్నాం అనుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఇలా కోటింగ్ చేసినప్పుడు నూనె కొంచెము పాడైపోయే అవకాశం ఉంటుంది, అంటే ఈ మసాలా మాడే అవకాశం ఉంటుంది. లేకపోతే ఒట్టి రొయ్యల్ని కూడా మామూలుగా ఇలా ఫ్రై చేసేసుకోవచ్చు. కానీ కావాలంటే ఈ రొయ్యల్ని లైట్గా ఇలా మసాలా పట్టించి మనం ఈ నూనెలో ఫ్రై చేసేసుకుందాం. ఈ రొయ్యలు, చేపలు ఇవన్నీ ఫ్రై చేసేటప్పుడు కొంచెం అంత పసుపు వేసుకోవడం వల్ల దీంట్లో ఆ నీచు వాసన అనేది ఉంటుంది చూసారా, ఆ గుణాన్ని మరింత మెరుగుగా, మరింత మంచిగా వచ్చేలా కాపాడుతుంది ఈ పసుపు. ఈ నూనెలో ఈ రొయ్యలు వేగినప్పుడు ఈ రొయ్యల్లో నుంచి కూడా కొంచెం సువాసన బయటకు వచ్చేసి బ్రహ్మాండంగా ఉంటుంది ఈ నూనె. తర్వాత మనం చేసుకునే వాటన్నిటికి కూడా మంచి సువాసన అందిస్తుంది.
ఇలా రొయ్యలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఎందుకంటే ఈ రొయ్యలు పెద్దగా మనం కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా పెద్దగా కుక్ చేయాల్సిన అవసరం లేదు. మరీ ఎక్కువగా కుక్ అయిపోతే ఆ రొయ్యలు రబ్బర్లా అయిపోతాయి. ఇదే నూనెలో మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఈ ఉల్లిపాయల్లో కొంచెం ఉప్పు కూడా వేసుకొని బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకుందాం. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ కూడా ఇందులో వేసేసుకుందాం. ఫ్రూట్సా, కూరగాయలు అనుకున్నామే, రకరకాల మనం టమాటా ఫ్రూటా వెజిటేబులా, అయితే ఈ క్యాప్సికమ్ బెల్ పెప్పర్ కూడా ఇది ఫ్రూటా వెజిటేబులా అంటే కొన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్లా వాడుకుంటాం, కొన్ని వెజిటేబుల్స్ని ఫ్రూట్స్లా తినేస్తూ ఉంటాం. దీంట్లో అల్లం వెల్లుల్లి కూడా వేసిన తర్వాత మనం స్వస్తిక్ స్పైసెస్ వాళ్ళ కారపొడి దీన్ని కూడా కొంచెం వేసుకొని, దీంతోపాటు స్వస్తిక్ స్పైసెస్ వాళ్ళ పసుపు కూడా కొంచెం వేసేసుకుందాం. వేసుకొని ఇవన్నీ చక్కగా వేగిన తరువాత ఇందులో మనం ఈ క్యాప్సికమ్ ముక్కలు ఎక్కడి నుంచి మెక్సికోలో పుట్టి ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా పాలీఫార్మ్స్ అని మనం హైవేల మీద అక్కడ ఇక్కడ వెళ్తుంటే తెల్ల టెంటుల్లా వేసేసి ఉంటాయి. వాటి లోపల రకరకాల పూలు కూరగాయలు పండిస్తూ ఉంటారు. ఇందులో కూడా ఈ క్యాప్సికమ్ కూడా అక్కడే ఎక్కువగా పండిస్తూ ఉంటారు. కొంచెం వేగిన తర్వాత మరి స్వస్తిక్ వాళ్ళ ధనియాల పొడి కూడా అంతా స్వస్తిక్ నడుస్తుంది. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత కొబ్బరి పొడి కూడా మనం వేసుకోవచ్చు. అయితే కొబ్బరి పొడి కొంతమంది నూనెలో వేసి చక్కగా వేయించుకుంటారు. మీకు అలా వేయించిన కొబ్బరి కావాలి అంటే ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముందే ఆ కొబ్బరి కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తే ఇది డ్రైగా అవుతుంది కదా, దీంట్లో మన పుట్నాల పొడిని కూడా కొంచెంగా వేసుకుందాం. అయితే మరీ ఎక్కువ వేయకండి, ముద్దలా తయారైపోతుంది. కొంచెం వేసుకుంటే చక్కగా మరింత తేమ లేకుండా దీన్ని పీల్చేస్తుంది. దీంట్లో మనం కొత్తిమీర, దీన్ని కూడా చాప్ చేసిన కొత్తిమీర కూడా దీంట్లో వేస్తాను. ఏంటి కొత్తిమీర కూడా వేస్తున్నాడు, ఇంకా రొయ్యలు వేయట్లేదంటే మరి అదే కదా, రొయ్యలు ఆల్రెడీ కుక్డ్. లాస్ట్ మినిట్లో వాటిని వేసుకొని చక్కగా ఎంజాయ్ చేసేద్దాం. డ్రైగా అయిపోయింది. ఇప్పుడు మన ఈ రొయ్యల్ని మనం ఇలాగే తినేయచ్చు కదా అనిపిస్తుంది, కానీ నేను ఒక్కడనే కాదు కదా, నలుగురం తినాలి. అందుకని ఇవన్నీ కలిపేసి ఈ రొయ్యలతో పాటు వేసుకుంటే ఇప్పుడు మీకు ఈ రకరకాల రంగులు, ఈ మసాలాలు అన్నీ చక్కగా బ్రహ్మాండంగా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, మన రొయ్యలు కూడా ఇందులో కలిసిపోయి మన డిష్ రెడీ. మీకు కావాలి అంటే మూత పెట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ కట్టేయండి. ఎందుకంటే రొయ్యలు మనం వేసినప్పుడు చల్లగానే ఉన్నాయి, కొంచెం వేడెక్కి ఆ ఫ్లేవర్స్ అంతా అవ్వడానికి. లేదంటే ఇప్పుడే స్టవ్ కట్టేసేయచ్చు. మరి ఇంకేంటి, స్టవ్ కట్టేసానంటే నా నోట్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి, కొంచెం టేస్ట్ చేసేద్దామని. సో మరి టేస్ట్ చేసేద్దామా? కడుపులో కాదు, ఈ మోగే గంటలు, చెంచాలతో మోగుతున్న గంటలు. సో మరి మనం చక్కగా ఈ రొయ్యలు, ఈ కూరని ఏంటి వడ్డిచ్చేసుకుందాం. ఇలా తీసుకొచ్చి నా ముందు ఇంట్లో పెడతారు, నేనేమో ఏరేసుకొని రొయ్యలు వేసుకుంటాను. మరి ముఖం మాడుస్తుంది మా ఆవిడ, ఏంటి ఇంకెవరిని పట్టించుకోవా అని. ఇలా రొయ్యల కూర రెడీ. కొంచెం అంతా ఇలా నిమ్మకాయ రసం పిండేసుకుంటే దీంట్లోనే ఎందుకు, దీంట్లో కూడా కొంచెం అంత నిమ్మకాయ రసం పిండేసి దీన్ని వేడిగా తింటే అప్పుడు వస్తుంది మజా. ఏంటి సూపర్ అంటే మరి సూపర్ అనిపించుకోవాలి కదా, ఏది చేసినా. కళ్ళు సగం మూసానంటే అదిరిపోయిందన్నట్టే. సో మరి మీరు కూడా చేసుకోండి, తినండి. అద్భుతమైన రుచికరమైన వంటలు తింటే జీవితాన్ని ఆస్వాదించినట్టే. ఎందుకంటే ఇది సూపర్ అంటే మరి సూపర్గా ఉంది. ప్రతిరోజు రకరకాల వెరైటీ చేసుకోండి, తినండి, ఆనందించండి. ఈరోజు దోసకాయ, దాన్ని మంచిగా వెన్న వేసి చేస్తున్నాను. సోయ కూర కొంచెం అంత డ్రై అయిన తర్వాత కూరకి మంచి టేస్ట్ వస్తుంది. ఆ వెన్న రుచి రావాలి అంటే మరీ ఎక్కువ వేయిస్తే రాదు. ఆ కొరియాలో అన్నం ఉంటుంది, ఈ కూర తింటారు, తర్వాత అన్నం తింటారు. రెండు కలిపి కాకుండా ఇలా తినడంలో అదొక మహా అద్భుతమైన రుచి వచ్చేస్తుంది. మనమేమో ప్లేట్లో కలుపుతాం, వాళ్ళు నోట్లో కలిపేస్తూ ఉంటారు.